నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఇంతవరకు పోలీసులు ఎన్నో మిస్టరీలను ఛేదించినట్టు మనం ఇప్పటివరకు చూసాం. అయితే ప్రస్తుతం మొట్టమొదటిసారిగా పోలీసులకే సవాల్ విసిరిన మరో పోలీసులు. అసలు మరి ఆ కేసుని వాళ్ళు ఛేదించారా లేదా? ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మృతుల సెల్ ఫోన్ డేటాలు మరియు వాట్సాప్ చాటింగ్లు పోలీసులు పరిశీలించనున్నారు. అలాగే ఈ ముగ్గురి బంధువులు మరియు స్నేహితులను కూడా విచారించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ కేసులో ముగ్గురి పోస్ట్ మార్టం రిపోర్ట్లు కీలకం కానున్నాయి. ఇద్దరు పోలీసులు ఓ యువకుడి ఆత్మహత్య రహస్యం ఛేదించేందుకు ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సదాశివనగర్ సిఐ సంతోష్, ఎస్ఐ రంజిత్ లో కూడి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. అయితే మరోవైపు నిన్న ఉదయం 11 గంటలకు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ బైక్ పై బీబీపేట నుంచి బయలుదేరినట్లు పోలీసులు గుర్తించారు. నిఖిల్ తన బైక్ ను ఎక్కడ పెట్టాడనేదే తెలియాల్సి ఉంది. అలాగే ఎస్ఐ సాయి కుమార్ భార్య వాంగ్మూలాన్ని కీలకంగా మారింది. ఇవాళ ఎస్ఐ సాయి కుమార్ స్వగ్రామం మెదక్ జిల్లా కొల్చారంకు దర్యాప్తు బృందం వెళ్లనుందని సమాచారం సేకరించారు. అయితే బిక్కనూరు, కామారెడ్డి, బీబీపేట్, అడ్లూరు, ఎల్లారెడ్డి చెరువు సమీపంలో హోటల్స్ లోని సీసీ ఫుటేజ్ ను దర్యాప్తు బృందం పరిశీలించనుంది. ఈ ఆత్మహత్యకు కారణాలేంటి, ప్రేమ వ్యవహారమా లేక వివాహితర సంబంధమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియల్ గ్రామంలోని అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో దూకి ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ బలవంత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఆత్మహత్య న్యూస్ అనేది చాలా వైరల్ గా మారింది. మెదక్ జిల్లాకు చెందిన సాయి కుమార్ 2018లో ఎస్ఐ అయ్యారు. అయితే ప్రస్తుతం బిక్కనూరు ఎస్ఐగా విధులను నిర్వహిస్తున్నారు. అలాగే 2014 బ్యాచ్ కు చెందిన శృతి బీబీపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. శృతికి గతంలో వివాహం జరగగా ఆ తరువాత విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే సాయి కుమార్, శృతి మధ్య వివాహితర సంబంధం ఉందనే ప్రచారం ఉంది. ఆ తరువాత శృతికి నిఖిల్ తో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా దారి తీసిందని, వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు భావించినట్లు తెలుస్తుంది. విషయం తెలిసిన సాయి కుమార్ నిన్న మధ్యాహ్నం శృతి దగ్గరికి వెళ్లారని, ఆ తరువాత శృతి, నిఖిల్, సాయి కుమార్ కలిసి అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్దకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా క్షణికావేశంతో శృతి చెరువులోకి దూకి ఆత్మహత్య ప్రయత్నించింది. అయితే ఆమెను కాపాడబోయి సాయి కుమార్ మరియు నిఖిల్ కూడా చెరువులోకి దూకేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మొక్కలు మరియు నాచు తీగల మధ్య చిక్కుకుపోయి సాయి కుమార్ మరియు నిఖిల్ ఊపిరి తీసుకోలేక చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరి మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సమాచారం. కాగా శృతి మొహంపై గాయాలు ఉన్నాయని, సాయి కుమార్, నిఖిల్ కలిసి తమ కూతురిపై ఆత్మహత్య ప్రయత్నం చేశారని తమ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ ముగ్గురి ఆత్మహత్య పోలీసులకు సవాల్గా మారింది. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? వివాహితర సంబంధమే కారణమా లేక మరేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే త్వరలోనే ఈ మిస్టరీని ఛేదిస్తారు.